రామాయణం సుందరకాండ. అమ్మా, ఈ చెట్టు కొమ్మను ఆనుకొని నిలబడ్డ నీవెవరివమ్మా? విశాల నయనాలతో కన్నీరు నింపుతున్న నువ్వు అమరకాంతవా? నాగ గంధర్వ కిన్నెర యక్షజాతులలో ఏ జాతి సుందరీమణివి? నీ దివ్యస్వరూపం దేవకాణ కాంతలను తలపిస్తూ ఉన్నది. చంద్రునిపై కోపగించిన భూమికి దిగిన రోహిణి తారవా? మంగళస్వరూపిణి అరుంధతి అలుకపూని వశిష్ఠుల వారిని విడిచి రాలేదు కదా? మీ జననీ జనకులెవరు? ఎందుకిలా శోకిస్తున్నావు? నీ శరీర లక్షణాలు చూస్తుంటే భూపాలుని పట్టమహిషిలా ఉన్నావు. జనస్థానంలో రావణుడు అపహరించి తెచ్చిన జానకీదేవి కాదు కదా? నీ తపస్విని వేషం, ఈ దీనస్థితి చూస్తుంటే నువ్వు రామధర్మపత్నిలా కనిపిస్తున్నావమ్మా అంటుంటే రామనామం చెవిన పడగానే హర్షంతో ఈ భూమండలంలోని రాజన్యులలో శ్రేష్ఠుడైన దశరథ మహారాజు గారి ఇంటి కోడల్ని, విదేహాధీసుడైన జనక రాజర్షి హనుగు పుత్రుగను, రాముని ఇల్లాలిని. నా పేరు సీత. వివాహానంతరం అయోధ్యలో నా భర్తతో 12 సంవత్సరముల రాజభోగాలు అనుభవించాను. 13వ ఏట నా భర్తను పట్టాభిషిక్తుని చేయడానికి మా మామగారు సంకల్పించారు. అది విన్న మా పిన్నత్తగారు కైకేయి ఈ పట్టాభిషేకం జరిగితే ప్రాణాలు వదులుతానని రాముడు అరణ్యానికి పోవాలని పట్టుబట్టింది. ఇతరులకు ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకోవడం ఎరగని రామభద్రుడు తన రాజలాంఛనాలన్నీ వదిలి వలకలాలు ధరించి బయలుదేరుతూ నన్ను తమ తల్లి కౌసల్యాదేవికి అప్పగించబోయారు. ఆయన లేని స్వర్గం కూడా నాకు అవసరం లేదు కదా. అప్పటికి మా మరిది లక్ష్మణుడు జటావలకలాలతో ముందడుగు వేశాడు. అలా మేము ముగ్గురం దండకారణ్యానికి వచ్చి ఉంటుండగా రావణుడు నన్ను అపహరించాడు. ఇక 2 నెలలు దాటితే నాకు మరణమే శరణ్యమంది. అంతా విన్న హనుమంతుడు, అమ్మ, నేను రాముని సందేశం తెచ్చిన దూతను, వేదాంగ విధుడైన రామచంద్రుడు నీ క్షేమం అడిగి రమ్మన్నాడమ్మా. నిరంతరం రామసేవలో ఉండే లక్ష్మణస్వామి నీ పాదాలకు అభివాదాలు చెప్పుకున్నాడమ్మా అన్నాడు. జానకి హృదయం సంతోషంతో రామలక్ష్మణులతో మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది నాకు అంటుండగా హనుమంతుడు మెల్లమెల్లగా ఆమె దగ్గరికి అడుగులు వేస్తున్నాడు. అంతలో సీతకు ఈ వానరుడు రావణుడని అనుమానం కలిగింది. అంతే చెయ్యిజారి చెట్టుకొమ్మ వదిలి నేలకు జారింది. కొద్ది క్షణాలను తేరుకొని మాయారూపంతో వచ్చిన రావణుడు కాదు కదా. ఇది వరకు జనస్థానానికి ఇలానే మాయవేషంతో వచ్చావు. ఒరి విశాచుడా, నిద్రాహారాలు లెక్క కృషించే నన్ను ఎందుకు బాధిస్తావు అని మళ్ళీ వితర్కంలో పడి, నువ్వు రామదూతవే అయితే నీకు శుభము కలుగ్గాక. నీ సౌమ్యరూపం నాకు కొంత నమ్మకం కలిగిస్తున్నది. కానీ నువ్వు రాముని గుణగణాలు పూర్తిగా వివరిస్తే నేను విశ్వసిస్తానని మళ్ళీ సందేహంలో పడి మౌనం వహించింది. జానకికి తన మీద నమ్మకం కలగలేదని గ్రహించాడు హనుమంతుడమ్మ. రాముడు సూర్యనమ తేజస్వి, చంద్రుని వలె సర్వప్రాణికోటికి ఆహారం కలిగించేవాడు. విష్ణువు వలె విక్రమ గుణ సంపన్నుడు, బృహస్పతి వలె సత్య మధురవాక్కు గలవాడు. రూప సౌభాగ్యవంతుడైన ఆ మహావీరుడు ఆశ్రమంలో లేనప్పుడు రావణుడు నిన్ను తెచ్చాడు. ఇక కొద్ది రోజుల్లోనే ఆయన బాడాగ్ని జ్వాలలు రావణుని వధిస్తాయి. ఆ వియోగ దుఃఖంతో ఉన్న ఆయన నిరంతరం నీ గురించి చింతిస్తున్నాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, మిత్రుడు సుగ్రీవుడు అందరూ నీకు అభివాదాలు తెలుపుతున్నారు. అచిరకాలంలోనే వారందరినీ నువ్వు చూడబోతున్నావు. నేను వానరనైనా సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమంతుడు. నా పరాక్రమాలతో సముద్రం లంఘించి నిన్ను చూడడానికి వచ్చాను. నేను మాయావిని కాదు, నన్ను విశ్వసించు తల్లి అన్నాడు. నువ్వు రామలక్ష్మణులను ఎలా కలిసావు? వానర సమాగమనం ఎలా జరిగింది? అయితే రామలక్ష్మణుల శరీర స్వరూప స్వభావాలు వివరించు. అమ్మ, రాముడు కమలదళాయక్షుడు, పూర్ణ చంద్రవదనుడు, దాక్షిణ్యశీలి, హర్ష సదృశ కాంతిమంతుడు, బుద్ధిలో బృహస్పతి, కీర్తికి దేవేంద్రుడు, తన చరిత్రను కులాన్ని రక్షించుకోవడంలో అప్రమత్తుడు, లోక మర్యాద రక్షకుడు, అగ్నిహోత్ర బ్రహ్మచర్య దీక్షితుడు, రక్షిత జీవలోకస్య లోకన్య స్వజనన్యచ రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః.